ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దీనికగా నా ప్రియ కృపలో కాచి కాపాడి మరి నేర్చడానికి చెల్లించుకుంటాం. తండ్రి ఎంతో ప్రేమతో రక్షించుకోవడానికి తండ్రి నేను లోకానికి తండ్రి వచ్చి నా కొరకు తండ్రి ఎంతో శ్రమ పొంది తండ్రి తండ్రి పరిశుభ తండ్రి మీరు ప్రతి కొన్న కడిగి వేసి స్తోత్రమవుతుంది. మీ జీవితంలో చూపించిన ప్రతి బట్టి ప్రతి తెలుసుకోవాలని ఈ ప్రదేశం మీరు తోడై ఉంటుంది. మీరు సంచించారని అందరితో మాట్లాడండి తండ్రి. ఆరాధన చేయడానికి తెచ్చుకోండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నామైన వారందరూ ఆశీర్వదించండి. ప్రతి సమస్యలను విడుదల అనుగ్రహించండి. మీకు అవతల వారందరికీ అనుగ్రహించండి తండ్రి. పాస్గా చేసిన ఖర్చును కూడా మీరు బాగా ఆశీర్వదించి విస్తరించండి. నా కుటుంబం చుట్టూ కొంచెం వేసి దూతలు ప్రాప్తలు ఇచ్చి తండ్రి వారి ప్రతి ప్రార్థన ఆలపించాలని వేడుకుంటున్నాం. ప్రార్థన ఆలపించమని వేడుకుంటూ ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన ఆలపించమని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థించి వేడుకుంటున్నాము. తర్వాత ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగచేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నిద్రలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన నున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారము ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి. బంగారము వలె మరియు కిరీటము వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరపులు వంటి మైమరపులు వాటి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. మొదటి శ్రమ గతించెను. ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తరువాత వచ్చును.
ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఈలాగ చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరుపు నుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడలుచుండెను. ఆ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రములు బలము వాటి నొసళ్ళ యందును వాటి తూకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తూకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టున్నట్లు మారును మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారి మారు మనస్సు పొందిన వారు కారు. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, అయినా నా యేసు నా పక్షమై ఉండగా. తుఫాను ననచి పెనుగాలులాపి నడిపించు యేసయ్యా. తుఫాను ననచి పెనుగాలులాపి నడిపించుము నా యేసయ్యా. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. సియోనుకి నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం
ఆగదు ఏ చోట విశ్వాసముతోని ఆరంభించితిని ఈ యాత్రను విశ్వాసముతోని ఆరంభించితిని ఈ యాత్రను నీ కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా నీ కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నీ వేచి ఉన్నాను సూర్యోదయము కోసమే నీ వేచి ఉన్నాను యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నాకు యేసయ్య రావా కొనిపోవ నన్ను ఇలలో నీవే నాకు నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగలను ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమను దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమను నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో
నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో, నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో. నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో, నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోని నీల సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నాని అన్నావే. ఓరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరుల ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. హల్లెలూయా. అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా. ఉదయమునే నిద్ర లేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా. ఉదయమునే నిద్ర లేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా. పని పాటలలో తోడు ఉంటావయ్యా, పని పాటలలో తోడు ఉంటావయ్యా. కొనుకులేని మరపురాని కరుణామయుడా, కొనుకులేని మరపురాని కరుణామయుడా. అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా.
అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అన్నపానములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా అన్నపానములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా దిగులు చింతలన్నీ బాపావయ్యా దిగులు చింతలన్నీ బాపావయ్యా ఎడబాయక కాపాడే దేవుడవయ్యా ఎడబాయక కాపాడే దేవుడవయ్యా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ప్రియులారా, చక్కని ఒక ఉదయం కాలం కూడా దేవుడు, చక్కని ఒక రోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. అలాగే ప్రియుల పాటలు పాడి ప్రభువుని ఆరాధన చేయడానికి కృప చూపిన దేవునికి వందనాలు. ఆరాధన నడిపించిన వారందరూ కూడా దేవుడు యేసునామములో దేవుడు దీవించినాక ప్రియులారా, ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం దయచినాక ఒక వాక్యం చదివి ప్రియులారా వాక్యంలోనికి మనం పెడదాం. యెషయా గ్రంథము 58 అధ్యాయము ప్రియులారా 11వ వచనం. యెషయా గ్రంథము 58 అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడూను ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, సువార్త విని రక్షణ పొందిన మహిమ నిరీక్షణ క్రిస్తువును కలిగిన అదని పరిశుద్ధాత్మ దేవుని కలిగిన ప్రియులారా, మన యొక్క జీవితంలో జరుగుతుంది అనమాట. ఏం జరుగుతుంది? దేవుడు ప్రియులారా ఎల్లప్పుడూ మనల్ని నడిపిస్తారనమాట, నిత్యం నడిపిస్తారనమాట. ఒక రోజు కాదు, మనం బ్రదనంతగానం నిత్యం ఆ దేవుని సన్నిధి మనకు తోడుగా ఆమె పరిశుద్ధాత్మ వలన దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు మనకు చాలా గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించామన్నమాట. ద లార్డ్ విల్ గైడ్ యూ కంటిన్యూలీ. స్థిరంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తు మనల్ని ముందుకు అన్నదాన్ని నడిపిస్తాడనమాట, అన్నదాన్ని నడిపిస్తాడు. కాబట్టి నడిపించే దేవుడు మనకు ఉన్న కాబట్టి అదే మనకు ధైర్యం అనమాట, అదే మన బలం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా సకల సత్యములో అన్నదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాక, అదే మాత్రం కాకుండా ప్రియులారా పరిశుద్ధాత్మ నదులు ఎల్లప్పుడూ మన ఆత్మ నుండి ప్రవహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయనాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ఎంతగా ప్రవహించిన కొద్ది అంతగా తప్పకుండా మనకు సంతోషం కానీ, సమాధానం కానీ, పరిశుద్ధత కానీ
దైవజ్ఞానం కానీ అన్నిటిలో మనం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఆశీర్వాదాలు తప్పకుండా అనుభవిస్తుంది. 100% గ్యారంటీ అనమాట. పరిశుద్ధాత్మ నదులు అంటే పరిశుద్ధాత్మ నది జీవదన నదులు మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు తప్పకుండా ఆశీర్వాదాలు ప్రియులారా మీరు మనం అనుభవిస్తుంది. మనం మాత్రం కాదు, మన ఇద్దరులకు తప్పకుండా దేవుని దగ్గరగా మార్చబడుతుంది అనమాట. 100% అనమాట. ఎందుకంటే అంత గొప్ప దేవుడు అనమాట యేసుక్రీస్తు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ వలన మహిమ నిరక్షణ క్రీస్తు వచ్చి మనలో నివాసం చేస్తున్నారు. రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నారు అనమాట. కాబట్టి జీవజల నదులు మన ఆత్మ నుండి యేసు నామములో అధికంగా ఈ వాక్యములో రాయబడినట్టు ఎప్పుడూను ఉబుక్కుచుండు నీటి ఊట వలె ఉండేదో. ఎల్లప్పుడు యేసు నామములో మన బ్రదైనంత కాలం మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినాక అధికంగా ప్రవహించినాక. కాబట్టి ప్రియులరా, అది ప్రవహించకుండా ఈబుల్ స్పిరిట్ లేదంటే సాతాను కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము ఆదికాండంలో ప్రియులారా 26వ అధ్యాయము, ఒకసారి ఆదికాండం 26వ అధ్యాయము ప్రియులారా 17వ వచనం 18వ వచనం అమ్మ చదువుతారా? ఆదికాండము. ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరాలు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టినాము. ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నాము, అప్పుడు తన తండ్రి అబ్రహాము దినములో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను అంటే త్రవ్వామన్నమాట. మనకు కూడా అదే జరుగుతుంది అనమాట. మనం కూడా ఏం జరుగుతుంది, మనం యేసునామములో ప్రార్థన చేసినప్పుడు, ప్రభువును ఆరాధన చేసినప్పుడు, వాక్యాలు ధ్యానించినప్పుడు మన ఆత్మలో ఉన్న దేవునులు విడుదల అవుతుంది అనమాట. ఆత్మస్వరూపమైన దేవుని మనం ఆరాధన చేస్తున్నప్పుడు కూడా మన ఆత్మ నుండి ఆ నదులు ప్రవహిస్తాయి అనమాట. ప్రేమలో మనం ఇంకరిస్తూ అవుతాయి. పరిశుద్ధాత్మ నదులు ప్రవహించిన కొలది అది ప్రియులారా అది జరుగుతుంది అనమాట. రక్షణ పొందిన మనల నుండి అది జరుగుతుంది. కొందరిలో అది ఎక్కువ జరుగుతుంది, నదీ ప్రవాహం కొందరిలో ఎక్కువ జరుగుతుంది, కొందరిలో తక్కువ ఏమో. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియుల దేవుని చిత్తం అది మన ఆత్మ నుండి పొంగి పొరలడం అనమాట. జీవదనందలు ఎంతగా మనం బయటకు తీసుకొని రావడానికి వీలుంటే అంతగా మన బ్రతుకులో తీసుకొని వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ప్రభువైన యేసుక్రీస్తు మనకు అందరికీ సహాయం దయచేయనక. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త విని రక్షణ పొందిన ఆ రోజే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు మన ఆత్మలోనికి తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు గొప్ప ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కొత్తగా జన్మించిన అంటే మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మన ఆత్మలో ఉంది అనమాట. కాబట్టి మనం త్రవ్వాలి అంటే దాన్ని మనం బయటికి తీసుకొని రావాలి అనమాట. కాబట్టి ప్రాణం ఒక అడ్డుగా ఉండవచ్చు. కాబట్టి బై ఫెయిత్ దేవుని కృపను బట్టి అది ప్రియులారా మనం బయటకు తీసుకొని రావాలి. కాబట్టి మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావడానికి వాక్యం, దేవుని యొక్క వాక్యం అంటే రెండంచుల ఖడ్గం, ఆత్మ ప్రాణం శరీరం అంతా వెళ్ళి పనిచేసే వాక్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం చదువుతున్నప్పుడు, ధ్యానించినప్పుడు, తిన్నప్పుడు మన ఆత్మలో ఉన్న నది ఎక్కువ బయటకు తీసుకొని వస్తాయన్నమాట. ప్రాణములో ఉన్న ప్రతి ఆడంగాలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు తప్పకుండా తీసివేస్తాడు. ప్రాణం పరిశుద్ధపరుస్తాడు అనమాట. గాయాలు ఉండే దేవుడు స్వస్థపరుస్తాడు. ఒకవేళ కోపం, పగ, చేదు ఉండే, అసూయ ఉండే, దేవుని చిత్తం లేనిది అంతా కూడా మనం ప్రాణం నుండి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు తీసివేస్తాడనమాట. తర్వాత ఏం చేస్తాడు, మన ఆత్మలో నుండి బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి ఆదికాండం 26వ అధ్యాయం 18 ప్రియులారా మనం చూస్తున్నాము. ఇస్సాకు ఏం చేశారు, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాం దినములో త్రవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వాను. అంటే దానికి అర్థం తిరిగి త్రవ్వామంటే అబ్రహాము బావి త్రవ్వాము, వారు నీళ్లు వాడుకొని ఉండవచ్చు అని చాలా కాలం, కొన్ని కాలం తర్వాత మధ్యలో ఇంకా ఎవరైనా అది మూసేసి ఉండొచ్చు, శత్రువులు వచ్చి అది మూసేసి ఉండొచ్చు. కాబట్టి ఇస్సాకు ఏం చేశారు, మరి అది తిరిగి తుర్వ్యామని రాయబడింది. తిరిగి తుర్వ్యామన్నమాట.
ఇప్పుడు కొన్నిసారి ఆత్మీయ జీవితంలో మన జీవితంలో కూడా కొన్నిసారి అలాగే జరుగుతుంది అనమాట. ప్రార్థనలో నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రార్థన చేయకుండా ప్రభువును ఆరాధన చేయకుండా వాక్య ధ్యానం లేని కొన్ని బిజీ లైఫ్ ని బట్టి కూడా కొన్నిసారి కొన్ని అనవసరమైన విషయాలు వచ్చి మన ప్రాణంలో వచ్చి మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మలో ప్రవహించకుండా ఆపడానికి అవకాశాలు ఉంది అనమాట. కానీ అయినప్పుడు కూడా మనం చేసుకోవాలి, మరలా మనం అది ఆ జీవదనలు బయటకు తీసుకొని వచ్చినట్టు మనం పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం కోరుకోవాలన్నమాట. ప్రార్థనలో యేసు రక్తం ద్వారా, యేసు రక్తంలో ఆధారపడి వాక్యాలు పరిశుద్ధాత్మ వల్ల మరలా మనం చదువుకొని ధ్యానించుకొని ప్రభుత్వ సమయం గడిపి మరలా త్రోవాలన్నమాట. మన ఆత్మలో ఉన్నది అదేంగా బయటకు తీసుకొని రావాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఈ కాలంలో మనం అదేంగా తీసుకొని రావాలన్నమాట. దాని కొరకు తప్పకుండా యేసు క్రీస్తుతో సమయం గడపాలి, ఫెలోషిప్ చేయాలన్నమాట. వేరే మార్గం లేదు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, ఇస్సాకు ఏం చేశారు, మరలా ఆ బావులు ఇస్సాకు తిరిగి తుడియామన్నమాట. తుడిగినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసరి అన్నమాట. అతడు తన తండ్రి వాటికి పెట్టిన వేలు చొప్పున తిరిగి వాటికి పేరు పెట్టాను. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, మరి ఇస్సాకు దాసులు ఆ లోయల్లో త్రువగా జల్లెలు గల నీళ్ళ బావి దొరికేనని రాయబడింది. ఫిలిష్తీయులు వచ్చి మరలా శత్రువు వచ్చి అది మూసేసాం. తర్వాత వేరే చేశారు, మరలా త్రోతానమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్టే 21 వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిది కనుక దానికి సిత్నా అని పేరు పెట్టాను. అవును ప్రియులారా, మరలా ఏం చేశారు, త్రవ్వామన్నమాట. జగడమాడిరి అని రాయబడింది 21. మరలా త్రవ్వామన్నమాట. తర్వాత అక్కడ కూడా గొడవ చేసామన్నమాట, ఆర్గ్యుమెంట్ చేస్తామన్నమాట. తర్వాత ప్రియుల 22 వచనంలో మనం చూస్తున్నాము, మరలా త్రవ్వామన్నమాట. స్తోత్రం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించాను. దేవునికి స్తోత్రం. అంటే మనం విసిగిపోవద్దు అనమాట. అందుకొరకు ప్రియుల మనం విసిగిపోవద్దు, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి, పట్టుదల ఉండాలి అనమాట. విసిగిపోవద్దు. మరలా దుష్టుడు అది ఆ నదీ ప్రభావం ఆపడానికి రకరకాల విధంగా ప్రయత్నం చేస్తాడు. ప్రత్యేకంగా మీరు దేవుని యొక్క గొప్ప పిలుపు పొందిన వ్యక్తి ఉండే, హై కోడింగ్ దేవుని యొక్క గొప్ప పిలుపు పొందిన వ్యక్తి ఉండే, తప్పకుండా దుష్టుడు మీ ప్రాణంలో టార్గెట్ చేస్తాడు. ఆమె హృదయం సాధ్యమైనంత విధం దుష్టుడు లేదంటే సాతాను మీ ప్రాణాన్ని గాయపరచడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే గాయపరచబడినప్పుడు మన ఆత్మలో ఉన్న నదులు ప్రభావం ప్రవహించడం ప్రియులరా తగ్గిపోతాయి అనమాట, బ్లాక్ అవుతాయి అనమాట. అది మాత్రం కాకుండా కొన్నిసారి గాయపరచబడినప్పుడు మన తప్పుడు నిర్ణయాలు చేసి ఉంటే ఆ నది ప్రవాహంగా ఎక్కువ ఆగిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు గాయపరచబడుతున్నప్పుడు దయచేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, జాగ్రత్త. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. తప్పుడు నిర్ణయాలు అంటే ఎవరైతే మిమ్మల్ని గాయపరుస్తాడో వారికి వ్యతిరేకంగా కోపం, పగ, చేదు పడినప్పుడు అంత తప్పుడు నిర్ణయాలు అనమాట. పరిశుద్ధాత్మ నది ప్రభావం ఆపుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి, తప్పుడు నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. కానీ చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే అదే జరుగుతుంది అనమాట, తప్పుడు నిర్ణయాలు. కానీ కొందరు వాక్యం పరిశుద్ధాత్మ నడిపిపు లేదంటే దేవుని స్వరం విండిన వారు, వాక్యానికి ఇంపార్టెంట్ ఇస్తున్న వారు, యేసుక్రీస్తుకు ఇంపార్టెంట్ ఇస్తున్న వారు ఆ సమస్య నుండి తప్పించబడతాయి అనమాట. ఆ సాతాను ఒక తందర నుండి తప్పించబడతాయి. ఇక్కడ యేసుక్రీస్తు మాటలు తెలిసిన వ్యక్తులు వారికి అర్థమైపోతాయి. ఎందుకంటే ప్రభు చెప్పిన మాటలు వారి హృదయంలో ఉన్నాయి కాబట్టి వారు ఏం చేస్తారు, వెంటనే ప్రార్థన చేస్తారు, ప్రభు క్షమించే కృపాదయము, క్షమిస్తే అనమాట. ఇప్పుడు మంచి నిర్ణయం క్షమించుకోవడం అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రియులారా ఎంత లోతైన గాయమైనా సరే, ఎన్ని గాయాలైనా సరే, ఎవరైనా సరే ప్రియులారా దయచేసి మనం క్షమించుకోవాలి. పరిశుద్ధాత్మ క్షమించుకోవడం నేర్చుకోవాలి. క్షమించుకోలేదు అంటే ప్రియులారా బావి, హల్లెలూయా, రక్షణ బావి, జీవదల నదులు ప్రభావం ఇక్కడ ఆగిపోతాయి అనమాట. ఆగిపోవడం మాత్రం కాదు, బైండింగ్ జరుగుతాయి అనమాట. అంటే బంధించబడితే, ఆత్మీయంగా బంధించబడుతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఇద్దరులతో కోపంతో, పగతో, చేదుతో హృదయంలో పెట్టుకున్నప్పుడు ప్రియులారా మనం స్పిరిచువల్ గా ప్రియులారా మనం బంధించబడుతుంది, ఆత్మీయంగా మనం బంధించబడుతుంది. అంటే జీవదలందరూ బయటకు రాకుండా అవుతాయి. ఎందుకంటే జీవదలందరూ బయటకు రాలేదు అంటే
పరిశుద్ధాత్మ సన్నిధి మన అనుభవించలేదు. ఈ ఈవిల్ స్పిరిట్ నుండి మనకు విడుదల లేదనమాట. ఈవిల్ స్పిరిట్ పారిపోలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ఈ దుష్టుడు ప్రియులరా తప్పకుండా పారిపోద్ది. ఎందుకంటే దేవుని శక్తి ముందు ఈవిల్ స్పిరిట్ నిలబడలేదనమాట. పరిశుద్ధాత్మ సన్నిధి ముందు ఈవిల్ స్పిరిట్ నిలబడలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, తప్పకుండా మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మలు ప్రవహించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మనం చూసినట్టే శిష్యులతో చెప్పారు, మీరు యెరూషలేములో వేచి ఉండాలి. తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ పొందిన తర్వాత మాత్రం వెళ్ళాలి. కాబట్టి తండ్రి ఆత్మతో, అంటే యేసే ఆత్మతో, పరిశుద్ధాత్మతో మన ఆత్మ ప్రాణ శరీరం ఒక మునిగిన అనుభవంలోనికి మనం రావాలి. అది పరిశుద్ధాత్మ బాప్తిస్తం అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం. పరిశుద్ధాత్మ నదిలో ఎల్లప్పుడూ మన ఆత్మ నుండి ప్రవహించే అనుభవం. ప్రవహించినప్పుడు ఏమవుతుంది? మన పరిశుద్ధాత్మతో నింపబడతాయి అనమాట. హోలీ స్పిరిట్ తో నింపబడిన వ్యక్తులు పరిశుద్ధాత్మ వలన కాపాడబడతాయి అనమాట. ప్రొటెక్షన్ ఉంది అనమాట. దుష్టుడు వారిను తాకడానికి వీలు లేదనమాట. ఎందుకంటే హోలీ స్పిరిట్ అంటే దేవుడు తన సన్నిధి వలన మనను కాపాడుతాయి అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులను ఆ హోలీ స్పిరిట్ కాపుదల వారికి ఉంది అనమాట. కాబట్టి యేసు కోసం అది కూడా కోరినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. శిష్యులు వెళ్ళినప్పుడు దుష్టుడు వారికి వ్యతిరేకంగా తప్పకుండా నిలబడితే కానీ దుష్టుడు వారిను ముట్టవద్దు. ముట్టకుండా ఉండాలి అంటే ఏం జరగాలి? పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉండాలి అనమాట. అందుకొరకు యేసు స్పష్టంగా చెప్పారు, మీరు త్వరగా వెళ్ళవద్దు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు నా సాక్షులుగా ఆమె సాక్ష్యం నా గురించి చెప్పినట్టు మీరు బలపరచబడితే అని ప్రభు చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపదల ప్రియులారా చాలా ప్రాముఖ్యం. దానివల్ల మనకు గొప్ప కాపుదల ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం ఒక అనుభవం. పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి అనమాట. కాబట్టి ప్రియులారా జీవజనందరూ యేసునామములో అధికంగా మన ఆత్మ నుండి ప్రవహించిన ఒక దేవునికి స్తోత్రం. ఒకవేళ అది ఆగిన స్థాయిలో ఒకవేళ ఉంటే మీరేం చేసుకోవాలి? త్రవ్వాలి అనమాట. అది మూసేసిన స్థాయిలో ఉంటే, దుష్టుడు మూసేసిన స్థాయిలో ఉంటే ఏం చేసుకోవాలి? ప్రార్థనలు, ఉపవాసములు, ప్రార్థన వాక్యంతో, యేసు రక్తంలో ఆధారపడాలి. యేసులో అధికంగా సమయం గడపాలి. కోరికతో, ఆసక్తితో ప్రభుత్వం సమయం గడిపినప్పుడు తప్పకుండా జీవజనందరూ మన ఆత్మ నుండి ప్రియులారా ప్రవహిస్తాయి అనమాట. అంటే పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనకు ఓదార్పు వస్తుంది. పరిశుద్ధాత్మ వలన మనకు కాపుదల ఉంది అనమాట. కాబట్టి ఇంకా ఒక వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం. యెషయా గ్రంథము ప్రియులారా 63 అధ్యాయం. యెషయా గ్రంథము 63 అధ్యాయంలో కూడా ప్రియులారా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ గురించి రాయబడి ఉంది. దానిలో ప్రియులారా మనం 10వ వచనం మనం చదువుదాం. యెషయా గ్రంథము 63 అధ్యాయము 10వ వచనం ప్రారంభంగా చదువుదాం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను, మోషేను తన జనులను నాశనము చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేది. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి ఇష్టం లేని విషయాలు ప్రజలు చేస్తామన్నమాట. అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచామన్నమాట. పరిశుద్ధాత్మను దుఃఖపరిచినప్పుడు కాపుదల ప్రియులారా వారు పొందలేదన్నమాట. ఇప్పుడు వారు అడుగుతున్నామన్నమాట. మోసేను ఆమె నడిపించిన దేవుడు ఎక్కడైనా వారు అడుగుతున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుని ప్రియులారా మనం దుఃఖపరచవద్దు. దేవుడు అలాంటి కృప మనకందరికి దేవుడు అనుగ్రహించినాక. ప్రత్యేకంగా ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవజనుడు లేదంటే దేవజనరాలు, దేవుడు పిలిచిన దేవజనురాలు, అభిషక్తులు లేదంటే దేవుని పిల్లలు, సువార్త రక్షణ పొందిన దేవుని పిల్లలకు వదిలేగా మనం మాట్లాడుతున్నప్పుడు అంతా మన పరిశుద్ధాత్మను ప్రియులారా దుఃఖపరుస్తుంది అనమాట. యేసుక్రీస్తుని మనం బాధపడుతుంది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువ మరణం మనం మర్చిపోతున్నాం అనమాట. మర్చిపోవద్దు. సిలువ వేయబడిన క్రిస్తుని ప్రియులారా మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారందరం మనవారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎవరి వారం అంటే ప్రియుల 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనంలో రాయబడింది, మనం క్రిస్తు వారం అని రాయబడింది. అంటే మనం ఎవరి వారం? మనం ఒక డినోమినేషన్ కు చెందిన వారం అని మనం కొందరు చెప్తారేమో, కానీ నిజంగా ప్రియులారా ఏ ఒక్క డినోమినేషన్ వారు కానీ మనల్ని రక్తం ఇచ్చి కొనలేదు. ఏక మనిషి కానీ రక్తం ఇచ్చి మనల్ని కొనలేదు. ఎవరు మనలో డబ్బు పెట్టి కొనలేదు. ఎవరైనా డబ్బు పెట్టి
మీన్ ఎవరికైనా ఇచ్చిన వారు ఉన్నారేమో, ఐ డోంట్ నో. బట్ హల్లెలూయా. కాబట్టి మనల్ని ప్రియులారా యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చే దేవుడు మనల్ని కొన్నామని సత్యమైన అర్థం చేసుకోవాలి. బట్ మనం ఎవరు అని అర్థం చేసుకోవాలి. మన క్రిస్తువారం లేదా క్రిస్తువారం అనే సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు రక్తం కార్చాం, ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారందరూ యేసుక్రీస్తు బిడ్డలమనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దానికి భాష గాని, కులం గాని, మతం గాని, రాష్ట్రం గాని, దేశం గాని, దేశాలు కూడా తేడా లేదు. ఒకవేళ మన మనసులో తేడా తీసుకుని వస్తేమో భాషను బట్టి వారు వేరొక గుంపు, లేదంటే కలర్ను బట్టి వారు వేరొక గుంపు, డబ్బుని బట్టి వారు ఇంకా వేరొక గుంపు, జ్ఞానాన్ని బట్టి వారు కొందరికి జ్ఞానం ఉంది, కొందరికి ఎక్కువ, దాన్ని బట్టి ఇంకా ఒక సపరేషన్. ఇప్పుడు అలాగే రకరకాల విధంగా మన మనసును బట్టి మనం తీసుకొని వస్తారేమో, వారి కలర్ను బట్టి, లేదంటే రాష్ట్రాన్ని బట్టి, దేశాన్ని బట్టి. ఇప్పుడు క్రిస్తునందు అలాంటి ఉన్న ఏ బాధాలు ప్రియులారా లేదు అని సత్యమైన పరిశుద్ధాత్మ వాళ్ళని అర్థం చేసుకోవాలి. కానీ మనం వింటున్న న్యూస్ కానీ అలాంటి ఉన్న విషయాలు ఎక్కువ, మనం వింటున్న న్యూస్ కానీ మనం చూసినప్పుడు అదే ఎక్కువ చూస్తున్నాం. బైబిల్ మనకు నేర్పిస్తుంది మనకి శత్రు మనుషులు కాదు, రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. రక్త మాంసములతో మనకు పోరాటం ఉంది అంటే రక్త మాంసంతో కలిగిన మనుషులే మన శత్రు అని న్యూస్ పేపర్ లేదంటే వార్తలు ఎన్నో మనం రోజు మనం వింటున్నాం. కాబట్టి మనకు తెలియకుండా మనలో మన శత్రు మనుషులని ఒకవేళ మన మనసులో అలాంటి ఆలోచన రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి మెసేజ్ మనం ఊకే వింటున్నాం కాబట్టి. అందుకొరకు ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరేం వింటున్నారో జాగ్రత్త చూసుకోవాలని చెప్పారు. అలాగే మనం గమనించాలి, మనం ఏం వింటున్నాము అది మన జీవితంలో ప్రభావం చేయడానికి అవకాశం ఉంది అనమాట. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, మార్కు సువార్త 4:24 రాయబడింది, మీరేం వింటున్నారో మీరు జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి మనం జాగ్రత్త చూసుకోవడం లేదేమో అని మనం వింటున్నారేమో. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం జాగ్రత్త. కాబట్టి మనం ఏం వినాలి? ఎక్కువ దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాలు మనం ఎక్కువ వినాలి, ఎక్కువ వాక్యం ధ్యానించుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ వలన వాక్యం అది దేవుడు ఆ సత్యాలు మన ముందు చూపిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దయచేసి మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, హల్లెలూయా, అంటే ఇద్దరును గాయపరచవద్దు అనమాట. ఇన్సల్ట్ చేయవద్దు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు, దూషణ మాటలు పలుకోవద్దు అనమాట. ఒకవేళ మన దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా దూషణ మాటలు మాట్లాడుకొని బ్రతుకుతున్నప్పుడు మన కోరిక ఏమో సంఘం కట్టబడాలి అని మన ప్రార్థన అంతా. ఒకవైపు ప్రార్థన, సంఘం కట్టబడాలి. ఒకవైపు మన మాటలు సహోదరులకు వ్యతిరేకంగా రహస్యంగా గాని బహిరంగ గాని మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా మనం సంఘాన్ని కట్టే వ్యక్తిగా మనం లేదు, సంఘాన్ని డిస్ట్రాయ్ చేసే వ్యక్తిగా మనం నాలుకను వాడుతుందని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులు అంతకొరకు మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్ సహాయం మనకు కావాలి. కాబట్టి ప్రియులారా ఒకవైపు ఏమో మన దేవుని రాజ్యానికి కొరకు నిలబెడుతున్నామని అనుకున్నాము, ఒకవైపు ఏమో అదే రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న పనులు మనం చేస్తున్నారేమో. కాబట్టి ప్రియులారా మనం అలాగే చేయవద్దు. కాబట్టి దేవుడు కోరుతుంది, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధమాయేను, తానే వారితో యుద్ధం చేస్తునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అదే మనం చూస్తున్నాము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 వచనంలో రాయబడింది, నన్ను సంఘాన్ని పాడియేసిన వాను దేవుడు పాడియేస్తాడని రాయబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తే 16వ అధ్యాయము 18 వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు చెప్పారు, నేను నా సంఘాన్ని కడదామని చెప్పారు. ఒకసారి ఆ మాట చదువుతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 వచనంలో యేసుక్రీస్తు చెప్పారు, నేను నా సంఘాన్ని కడదామని చెప్పారు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నేను నా సంఘాన్ని కడదామని చెప్పారు. పాడి చేస్తామని దేవుడు చెప్పలే. దేవుని కోరిక లేదు, దేవుని ప్రణాళిక లేదనమాట. కానీ ఆయన సరే 1 కొరింథీయుల 3వ అధ్యాయం 17 వచనంలో రాయబడింది. ఆ మాట కూడా చదవండి. 1 కొరింథీయుల 3వ అధ్యాయము 17 వచనంలో ఆ మాట కొంచెం హార్డ్గా ఉండవచ్చు, కానీ చదువుదాం. దేవునికి స్తోత్రం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూడండి ప్రియుల, పరిశుద్ధాత్మలో ఆధారపడకుండా, దేవుని స్వరం వినకుండా, దేవుని మాటలు పక్కపెట్టుకొని స్తోత్రం ప్రియులరా అనవసరంగా దేవుని చిత్తం లేని విషయాలు
సంఘానికి, సంఘ బిడ్డలకు వ్యతిరేకంగా ప్రియులారు మాట్లాడుతున్నప్పుడు సంఘాన్ని పడేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా దేవుడు నిలబడతని ఆ వాక్యం నుండి ప్రియులారు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దేవుడు ప్రేమ అయినప్పుడు కూడా ప్రియులరా దేవుడు సంఘం మాత్రం నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదనమాట. దేవుని బిడ్డలు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు తన ప్రాణం పెట్టి మనలు రక్తమిచ్చుకున్నామనమాట. రక్తమిచ్చి సంపాదించిన గుంపు అనమాట సంఘం, దేవుని బిడ్డల గుంపు, రక్షణ పొందిన దేవుని బిడ్డల గుంపు అంటే తన ప్రాణం పెట్టామన్నమాట. ఇప్పుడు దేవుడు ఎంతగా తన సంఘాన్ని, దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. అదే బిడ్డలను ఎవరైనా సరే నాశనం చేయడం మన ప్రభువుని యేసుక్రీస్తుకు అసలు ఇష్టం లేదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దయచేసి మనం సంఘాన్ని పాడియేసే గుంపులో దయచేసి మనం ఉండవద్దు. సంఘాన్ని పాడియేసే అంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన మాటలు, గాయపరచడం, తిట్టడం, అబద్ధాలు ప్రచారం చేయడం. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు దేవుని బిడ్డలకు మనం నిలబడవద్దు. బైబిల్లో రాయబడింది, ఒక యజమానుడు ఒక దాసులు ఒకవేళ పడిపోయినా యజమానుడు చూస్తారు. పడిపోయిన వ్యక్తులు ఉంటే దేవుడు వారిని లేపుతారు. కానీ వారి యొక్క పడిపోయిన వారి యొక్క పాపాలు గురించి ప్రియులారా మనం స్ప్రెడ్ చేయవద్దు అనమాట. లోకం అంతా కూడా మనం ఇప్పుడు సోషల్ మీడియా, ఫోన్ అంత టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి చాలా స్పీడ్ గా అది స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి అది స్ప్రెడ్ చేయవద్దు. హల్లెలూయా. పాపాన్ని స్ప్రెడ్ చేయడానికి కొరకు కాదు దేవుడు మనం పిలిచేది. దేవుడు దేని కొరకు పిలిచారు? పాపం దానికి పరిష్కారం తీసుకొని వచ్చిన నజరైన యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఉంది అనమాట. ఆ క్రిస్తువుని మనం ప్రచారం చేయాలి, అంటే పరిష్కారం ప్రచారం చేయాలి, గుడ్ న్యూస్ అనమాట. కాబట్టి పాపం ప్రచారం చేయడానికి దేవుడు ప్రియులారా మనను పిలవలేదు. సాతాను గొప్పగా చెప్పడానికి దేవుడు మనను పిలవలేదు. కానీ దేవుడు పిలిచారు. శిలువ మరణం ద్వారా పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చిన ఆ జీవగల దేవుని గురించి మనం చెప్పాలి. యేసు రక్తం గురించి మనం ప్రకటించాలి. యేసయ్య నామం గురించి మనం ప్రకటించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టిన, సమాధిని 3వ రోజు తిరిగి లేచాడు. ఆ దేవుని గురించి ప్రియులారా మనం ప్రకటించాలి. అలాగే శిలువ మరణం ద్వారా సాతాను సంపూర్ణంగా ఓడించిన యేసుక్రీస్తు గురించి మనం ప్రకటించాలి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రియులారా మన యేసుక్రీస్తును హైలైట్ చేసినప్పుడు పరిష్కారం వస్తుంది, లేదంటే పరిష్కారం రాదనమాట. ఇప్పుడు ప్రియుల దేవుని బిడ్డలుగా మనం యేసుక్రీస్తును హైలైట్ చేయాలి. సమస్యలు ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తును మనం తీసుకొని రావాలి. అలాగే యేసు రక్తం, యేసు నామం, దేవుని మాటలు. అప్పుడు ప్రియులారా ఆ ఇంటిలో గాని, ఆ సంఘంలో గాని అక్కడ సమాధానం, సంతోషం, నెమ్మది వస్తుంది. కాబట్టి మనుషులో ఒక ఒపీనియన్స్ కాదు, ఫస్ట్ మనుషులో ఒక ఒపీనియన్స్, తర్వాత సంఘం. ఫస్ట్ యేసయ్య మాట అనమాట. యేసయ్య మాటలు, పరిశుద్ధాత్మ, పరిశుద్ధ గ్రంథం, పత్రికలు. కాబట్టి దేవుని మాటలు ఫస్ట్ ప్రయారిటీ, దేవుని మాటలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనమాట. ఇప్పుడు ప్రియులారా శాంతి, సమాధానం, నెమ్మది వస్తాయి. అప్పుడు ఆర్డర్ గా మార్చబడతాయి అనమాట. వేరే ప్రియులారా మార్గం లేదనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దయచేసి మనం సంఘాన్ని పడియేసే వారుగా మనం ఉండవద్దు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దు. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయంలో కూడా రాయబడింది. 29-30 వచనంలో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30 వచనం కూడా మనం చదువుతారా? పరిశుద్ధాత్మను ప్రియులారా మనం దుఃఖపరచవద్దు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మను ప్రియులారా దయచేసి దుఃఖపరచవద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఉండే జీవితంలో మన ఆత్మ నుండి ఎలాగ ప్రవేశిస్తుంది, ఇద్దరికి మనం ఎలాగ దేవుని నగరంగా బ్రతుకుతాయి లేదనమాట. సాధ్యం కాదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని దేవుని యొక్క దీవెనలు మనం అనుభవించలేం, ఇద్దరికి దేవుని నగరంగా మనం ఉండలేదనమాట. ఇప్పుడు ప్రియుల దయచేసి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచవద్దని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం బ్రతకడం మనం నేర్చుకోవాలి. ఇంకా ప్రియులారా మనం యెషయా గ్రంథము 55వ అధ్యాయంలోనికి వెళ్దాం. 55వ అధ్యాయములో ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కొన్ని విషయాల గురించి మనం అక్కడ చూడవచ్చు. 55వ అధ్యాయము 1వ వచనం చదవండి. దప్పిగొనిన వారిలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారిలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఎస్. కాబట్టి ఒకవేళ మన చేతులు ఏమి లేదేమో, నో ప్రాబ్లం, అయినా కానీ దేవుని దగ్గరికి రావాలి అనమాట. దేవుని దగ్గరకు ప్రియులారా మనం రావాలి. వచ్చి ఏం చేసుకోవాలి అని అక్కడ రాయబడింది, మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రుక్కులు లేకపోయినా ఏమీ
నీ యొక్కయు ద్రాక్షరసమును పాలను కొనుడి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి రావాలి, దేవుడు మనతో మాట్లాడతారు, దేవుడు మనతో నిబంధన చేస్తారు. యేసుక్రీస్తు రక్తం మనకు అవైలబుల్ ఉంది. బైబిల్లో రాయబడింది కృపాసనం వద్దకు మనం పరిగెత్తుకొని రావాలని రాయబడింది. కృపాసనం వద్దకు, ప్రభు దగ్గరికి మనం రావాలి, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి అనమాట. వచ్చి మనం ఏం చేసుకోవాలి? దేవుని యొక్క స్వరం వినాలి. 3వ దినం చదవండి. 3వ దినం, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. దావీదునకు చూపిన ఆ శాశ్వత కృప దేవుడు చూపిస్తామని చెప్పారు. కాబట్టి ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనతో నిత్య నిబంధన చేస్తారనమాట. అంటే నిత్య నిబంధన అంటే ప్రియులారా నిత్య సహవాసం కొరకు దేవుడు పిలిచాడు అనమాట. నిత్య ఆశీర్వాదం కొరకు దేవుడు పిలిచాడు. నిత్య ఆశీర్వాదం అంటే నిత్యం మన దేవునితో బ్రతకడమే నిత్య ఆశీర్వాదం. హల్లెలూయా. నిత్యం ఆకాశ భూమి సందరం సృష్టించిన పరిశుద్ధమైన ప్రేమ కరుణ దయగలిగిన ప్రియుల గొప్ప దేవునితో కలిసి, ఆ దేవుని కలిగి ఆ గొప్ప దేవునితో కలిసి అనుదినం బ్రతకడం ప్రియుల గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దాని కొరకు ప్రియుల దేవుని దగ్గరికి మనం రావాలి. కాబట్టి ఆ ప్రభు సువార్త విని ప్రభు దగ్గర వచ్చిన మనతో దేవుడు నిత్య నిబంధన చేశాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనతో నిబంధన చేశామన్నమాట. కాబట్టి ప్రియులరా ఆ నిబంధనలో ఉన్న మనం తప్పకుండా దేవుని అనుభవిస్తుంది. ఇప్పుడు ఇంకా ప్రియులరా మనం చూసినట్లయితే 4వ దినం, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతినిగాను అతన్ని నియమించి తిని. కాబట్టి ప్రియులారా మనం చూసిన దావీదు ప్రియులారా మనం చూసినదే అడవిలో దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ప్రతిన వ్యక్తి. అయినప్పుడు కూడా దేవుడు చిన్న స్థాయి నుండి దేవుడు దావీదును అభిషేకించి ఒక లీడర్ గా గొప్ప స్థాయికి తీసుకొని వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మన పట్ల ఉన్న దేవుని చిత్తం ప్రణాళిగా నెరవేర్చబడతాయి అనమాట. లీడర్షిప్ లో మనం ఇంగ్రెస్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇలాగ రాయబడింది, సీ హౌ ఐ యూస్డ్ హిమ్ టు డిస్ప్లే మై పవర్ అమంగ్ ద పీపుల్స్, ఐ మేడ్ హిమ్ ఏ లీడర్ అమంగ్ ద నేషన్స్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దావీదును దేవుడు దేశాల్లో కూడా గొప్ప లీడర్ గా దేవుడు తీసుకొని వచ్చాం. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టడుగా బ్రతకను కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. ఇప్పుడు దేవుడు ప్రియుల తన అభిషేకంతో నిండి మనల్ని హెచ్చించే దేవుడు అనమాట. అందుకొరకు ప్రియులారా మన పరిశుద్ధాత్మను ఎట్టి పరిస్థితుల్లో బాధపరచొద్దన్నమాట, దుఃఖపరచొద్దన్నమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి దగ్గర వెళుతున్నది మీకు మేలు, మీకు ప్రయోజనం. నేను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాం, ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని సకల సత్యములో నడిపిస్తాడు. కాబట్టి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చిస్తాడు అనమాట. ఆత్మీయంగా బ్రతకనట్టు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పాపం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. లోకాశలో పడకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని బలపరుస్తాడు అనమాట. మన ఆత్మ ప్రాణ శరీరాన్ని బలపరిచి కాపాడి సకల సత్యములో పరిశుద్ధాత్మ దేవుడు జయంతో అనుదినం నడిపిస్తాడనమాట. కాబట్టి అలాంటి ఉన్న పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచి ఉండే మన పరిస్థితి ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవును ప్రియులారా యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసిన కాబట్టి అడిగిన కాబట్టి పంపించామన్నమాట. కాబట్టి మన మేలు కొరకు అదే యేసుక్రీస్తు తండ్రిని దేవుడు పంపిన అదే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుచుకొని ఉండే మనం గమ్యం ప్రియులారా చేరలేదు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. గమ్యం చేరాలంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడలో బూర ఊదినప్పుడు మనం ఎత్తపడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం అనేది జరుగుతుంది అనమాట. అందుకొరకు మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో స్పష్టంగా రాయబడింది, విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడిన వారుగా ఉన్నామన్నమాట. విమోచన దినం అంటే యేసుక్రీస్తు రాకడ అనమాట. యేసుక్రీస్తు రాకడ దాకా దేవుడు తన ఆత్మ చేత ప్రియులారా మనల్ని ముద్ర చేశాము. హల్లెలూయా. కాబట్టి అదే మనలో ఉన్న పరిశుద్ధాత్మను ప్రియులారా దుఃఖపరిచినట్టు అలాంటి ఆలోచన, అలాంటి చీకట్టు పాపాలు సంఘానికి వ్యతిరేకంగా, సంఘ బిడ్డలకు, దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన మాటలు చెప్పుకొని బ్రతున్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా అవుతాయి. ఇప్పుడు దేశీ అలాగే చెప్పవద్దు, అలాగే చేయవద్దని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి మనం పరిశుద్ధాత్మకు ఇష్టడుగా మనం బ్రతున్నప్పుడు ఏం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చిస్తాయి. ఇప్పుడు మనం చూసిన దావీదును లీడర్ గా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చించాం. ఇప్పుడు సంఘంలో దేవుడు లీడర్స్ ను దేవుడు లేపుతారు.
కాబట్టి వారు ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి, వారు ఒకవేళ లోకానుసరంగా జ్ఞానం లేదేమో, లోకానుసరంగా చదువు లేదేమో, కానీ వారు యేసుక్రీస్తును ప్రేమించే వారు ఉండే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వాళ్ళు దేవుడు అభిషేకించి లీడర్ గా దేవుడు చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఐ మేడ్ హిమ్ ఏ లీడర్ అమంగ్ ద నేషన్స్. కాబట్టి ఎవరు ఒక లీడర్ ను దేవుని పిలుపు పొందిన క్రిస్తునందు ప్రియులరా. కాబట్టి ఎవరు మనల్ని ఒక లీడర్ గా చేస్తారంటే మనుషులు కాదు, దేవుడు అనమాట. ఎవరైతే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుడు అంచెలంచెల క్రమంగా దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి, అభిషేకం ఇచ్చి, దేవుని శక్తితో నింపి, ఇద్దరులతో క్షమించే గుణాలు ఇచ్చి, ఇద్దరును ప్రేమించే గుణాలు అనుగ్రహించి, ఓర్పు సహనంలో మన ఎదైనట్టు, పరిశుద్ధలో జ్ఞానంలో ఎదైనట్టు కృప ఇచ్చి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఒకరోజు కాదు, సమయం పడుతుంది అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో కలిసి ఉండే మనం గొప్ప ఒక నాయకుడిగా మార్చబడతాం, లీడర్ గా దేవుడు మనం తప్పకుండా దేవుడు మారుస్తాడు. అంటే బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది, లీడర్ కన్ను తెరబడిన వ్యక్తి ఉండాలి అనమాట. అంటే స్పిరిచువల్ ఐస్ తెరబడిన వ్యక్తి ఉండాలి. లేదంటే వెనక వస్తున్న వారందరూ పడతాయి, లీడర్ పడితే మిగిలిన వారు కూడా పడతాయి. కాబట్టి ఇప్పుడు అందుకొరకు మనం ఏం చేసుకోవాలి, ఆత్మ కన్నులు తెరబడాలి అంటే పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. ఆత్మ చెవులు తెరబడిన సార్లు ఉండాలి, ఆత్మ కణులు తెరబడిన సార్లు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకొరకు ప్రియులారు మన బయట ఉన్న అందం మాత్రం కాదు, బయట మన చక్కని అందంగా ఉండడం మంచిది, మంచి హైట్, మంచి లావు, మంచి ఆరోగ్యంతో ఉండడం మంచిది. కానీ అది మాత్రం సరిపోలేదు. లేదంటే లోకానుసరంగా చేతులు ఎక్కువ డబ్బు ఉంది, ఓకే, డబ్బు మంచిది, ఎక్కువ ఆస్తి ఉంది, ఓకే, కానీ దాన్ని బట్టి మాత్రం స్పిరిచువల్ గా ఒక లీడర్ గా ఉండలేదన్నమాట. దాన్ని బట్టి మాత్రం ఉండలేదు. కానీ చాలా మంది అలాగా అనుకున్నారేమో. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 రాయబడి ఉంది. అంటే వరల్డ్ స్టాండర్డ్ అనమాట. వరల్డ్ స్టాండర్డ్ బట్టి స్పిరిచువల్ గా లీడర్ గా ఉండాలని ప్రయత్నం చేసినట్లయితే ఫెయిల్ అయిపోతాయి అనమాట. డబ్బు అయిపోయినప్పుడైనా ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆత్మీయంగా మనం ఒక లీడర్ గా మనం ఉండాలంటే తప్పకుండా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మని బాధపడవద్దు, దుఃఖపరచవద్దు. హల్లెలూయా. లీడర్ గా ఉండడం మంచిది, ప్రతి ఒక్కరు కోరి ఉండొచ్చు, మంచి స్థాయిలో ఉండడం చాలా మంచిది. కానీ పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మతోడు హెచ్చించాలి. హల్లెలూయా. కాబట్టి నాకు డబ్బు ఎక్కువ ఉంది, ఆస్తి ఎక్కువ ఉంది, సర్టిఫికేట్ ఎక్కువ ఉన్నాయి, అందరికంటే ఎక్కువ ఉన్నాయి, కాబట్టి నన్ను లీడర్ గా పెట్టమంటే, లేదంటే నాకు మనుషులతో ఎక్కువ ప్రభావం ఉంది, నా చేతులు చాలా మంది మనుషులు ఉంది కాబట్టి నన్ను లీడర్ గా పెట్టమంటే మన లోకానుసరంగా అంతే. ఇప్పుడు స్పిరిచువల్ గా లీడర్ గా ఎవరు పెడతారంటే, ఐ మేడ్ హిమ్ ఏ లీడర్ అమంగ్ ద నేషన్స్ అని పరిశుద్ధంగా, అంటే దేవుడు మనను నేర్పించి ఆ స్థాయికి లేపుతాడనమాట. కాబట్టి మనం తొందరపడవద్దనమాట. కాబట్టి ఇంకా ఒకరిని పడేసుకొని మనం లీడర్ గా ఉండడం, అది దేవుని యొక్క దృష్టిలో మన పాపం చేస్తున్నట్టే, తిరుగుబాటు చేస్తున్నట్ట అనమాట. ఇంకొకరు ఆమె లీడర్కు లేదని ఇంకా ఒక దేవజనుడుకు వ్యతిరేకంగా మాట్లాడుకొని దేవ జనుడు కానీ దేవజనురాలు కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడుకొని వారు మీదే తప్పు నిందలు అందం ఒప్పుకొని వారి గురించి నెగిటివ్ తీసుకొని వచ్చి మనం ఇంకా ఆ స్థాయిలో అక్కడ కూర్చున్నామంటే దేవుని యొక్క దృష్టిలో ప్రియులరు అది చాలా ఘోరమైన పాపమని ప్రియులరు మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులరు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సింబల్ మెథడ్ ప్రియులారా బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, మనం దేవుని ప్రేమించాలి, దేవుని సన్నిధిలో సమయం గడపాలి. మా వాక్యం కూడా చదువుతారా, నేను ముడిస్తాను సమయం. 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆమె. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, వెరీ సింబల్ ఏంటిది, ఇప్పుడు ఒకరు దేవుని ఒకరు నిలబడుతున్నారు అని వారిను పడేసుకొని మనం ఆశలు ఉండడం ఇది చాలా హార్డ్ అనమాట, చాలా హార్డ్. కానీ దానికంటే సింపుల్ మెథడ్ ఏంటిదంటే ప్రియులారా, మనం జస్ట్ ప్రభు సన్నిధిలో సమయం గడపడం, ప్రభు ప్రేమార్థం చేసుకోవాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభువును ప్రేమించాలి, ప్రభు చిత్తం స్వరం విని లోబడి బ్రతకడం. ఇప్పుడు దేవుడే హెచ్చిస్తాడు. దేవుడు ప్రియులారా మనల్ని హెచ్చించినప్పుడు సాతాను గాని మనుషులు గాని మనల్ని ఎంత పడడానికి ప్రయత్నం చేస్తున్నా అది జరగలేదు. కాబట్టి మనం చూస్తున్నాము, దానికి మనకు మంచి ఉదాహరణ మనం యేసుక్రీస్తు ఒక పునరుద్ధానం అనమాట. యేసుక్రీస్తు సమాధి చేయబడిన తర్వాత మనం చూస్తున్నాము, రోమన్ గవర్నమెంట్ వారందరం రాయి దాని మీద సీల్ వేసి యేసుక్రీస్తు బయటకు రాకుండా ఎన్నో విధంగా ప్రయత్నం చేస్తాడు. అయినప్పుడు కూడా ప్రియులారా తండ్రిన దేవుడు 3వ రోజు
తిరిగి లేపామన్నమాట. కాబట్టి అదే తండ్రి అయిన దేవుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నా కాబట్టి మన పరిశుద్ధాత్మతో కలిసి ఉండే అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో అంచెలంచెలుగా ఆత్మీయంగా హెచ్చిస్తాడనమాట. ఇంకా యేసుక్రీస్తు రాకడలో కూడా మనం ఎత్తపడినట్టు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఈ భూమిలో మనకు అనుదినం పునరుద్ధాన జీవితం అంటే దేవుని శక్తితో దేవుని సన్నిధితో నింపబడి జయ జీవితం, పాపం కానీ లోగాశలు అన్నిటి మీద సాతానంతరాలు అన్నిటి మీద మనకు జయం. అలాగే యేసుక్రీస్తు రాకడలో మనకు ఇంకా ప్రమోషన్. కాబట్టి భూమిలో మనకు జయ జీవితం ఉంది. అలాగే యేసుక్రీస్తు రాకడ ఎత్తబడి నిత్యం ఆ జీవం గల దేవునితో ప్రియులరా మనం బ్రతికే జీవితం అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులరా మనం బ్రతకాలి. ఇంకొక వాక్యం కూడా ప్రియులరా మనం చదువుదాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము ప్రియులరా 12వ అధ్యాయము 3వ వచనం. 12వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఎస్, కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఏం చేసుకోవాలి అని రాయబడి ఉంది. యెషయా గ్రంథము 12వ అధ్యాయము ప్రియులారా మనం 3వ వచనం చదివాము. విత్ జాయ్ యూ విల్ డ్రింక్ డీప్లీ ఫ్రమ్ ద ఫౌంటైన్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు రక్షణ బావి, అది ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. రక్షణ బావి మహిమాంద యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. ఆ రక్షణ బావి నుండి మనం ఏం చేసుకోవాలి? డ్రింక్ డీప్లీ అని రాయబడి ఉంది. అంటే కొందరు కొద్దిగా డ్రింక్ చేస్తారేమో. ఇప్పుడు పరిశుద్ధాత్మ బైబిల్లో రాయబడింది మనం ఎక్కువ త్రాగాలి అనమాట. ఎక్కువ మనం దాని నుండి మనం డ్రా చేసుకోవాలి అనమాట, దాని నుండి పొందుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. విత్ జోయ్ యూ విల్ డ్రింక్ డీప్లీ. కాబట్టి సంతోషంతో, కాబట్టి ప్రార్థనలో మన సంతోషం ఉండాలి, ఆరాధనలో సంతోషం, వాక్య ధ్యానంలో సంతోషం, బైబిల్లో అదే రాయబడింది. ఇప్పుడు సంతోషంతో దాని నుండి డ్రింక్ డీప్లీ అనే రాయబడింది. ఇప్పుడు ఎంత లోతుగా మన పరిశుద్ధాత్మను అనుభవించినప్పుడు అంత లోతైన ఆత్మీయ అనుభవంలోనికి, దేవుని యొక్క ప్రేమలోనికి మనం వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఎంత లోతుగా మన పరిశుద్ధాత్మను అనుభవించినప్పుడు, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్నప్పుడు అంత లోతుగా హీలింగ్ కూడా జరుగుతుంది అనమాట. అంత లోతుగా మనలో విడుదల జరుగుతాయి. అంత లోతైన ఆశీర్వాదం మనం అనుభవించినట్టు మనం బ్రతుకు మార్చబడతాయి అనమాట. ఇప్పుడు తీర్మానం మన చేతుల్లో ఉంది. ఎంత లోతుగా మనం వెళ్ళాలో అది మీ చేతుల్లో ఉంది. అది ఒక పాస్టర్ చేతుల్లో కానీ, ఒక పాస్టమ్మ చేతుల్లో కానీ, పరాని వ్యక్తి చేతుల్లో కాదు, మీ చేతుల్లో ఉంది. ఎంత లోతుగా నేను వెళ్ళాలి మీరు నిర్ణయం చేసుకోవాలి పరిశుద్ధాత్మతో. ఇప్పుడు కొందరు ఎత్తారమ్మా, మీరు 1 గంట ప్రార్థన చేసేప్పుడు అన్ని వచ్చేస్తాయి. ఓకే, కానీ మీ ఇష్టం. పరిశుద్ధాత్మతో కలిసి ఒకవేళ 6 గంటలు మీరు ప్రార్థన చేసినా అది మీ ఇష్టం. దేవుడు ఇచ్చిన బ్రతుకు మీకు ఫ్రీ విల్ ఉంది అనమాట. కాబట్టి నిర్ణయం చేసుకోవాలి. ఒకవేళ నేను 8 గంటలు ప్రభుత్వ సమయం గడపాలా, 12 గంటలు సమయం గడపాలా, అది మీ ఇష్టం. కానీ బైబిల్ ప్రియురాలు మనకు నేర్పిస్తుంది డ్రింక్ డీప్లీ అనే రాయబడింది. విత్ జోయ్ యూ విల్ డ్రింక్ డీప్లీ ఫ్రమ్ ద ఫౌంటైన్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి ఒక సత్యం ప్రియురాలు మనం అర్థం చేసుకోవాలి. ఎంతగా ప్రభువుని మనం అనుభవించిన కొద్ది, రుచి చూస్తున్న కొద్ది మనం అది ఎక్కువ, అంటే మన ఎక్కువ అట్రాక్ట్స్ ఎక్కువ అవుతాయి అనమాట. ఎక్కువ ప్రభుత్వం ఆకర్షించబడతాయి అనమాట. ఆ ప్రేమలో మనం మునిగిపోతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అదే మనకు అన్నిటికీ పరిష్కారం. మన ఆత్మ ప్రాణ శరీరం అన్నిటికీ పరిష్కారం. మనకు మాత్రం కాదు, ఇద్దరు కూడా పరిష్కారం వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఇన్ ద డే యూ విల్ సింగ్, ఐ విల్ ప్రైజ్ యూ ఓ లార్డ్, యూ వేర్ యాంగ్రీ విత్ మీ బట్ నాట్ ఎనీమోర్, నౌ యూ కంఫర్ట్ మీ. కాబట్టి మనం ఒకప్పుడు మనతో దేవుని కోపం ఉండవచ్చు, కానీ సువార్త విని యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడినప్పటి నుండి దేవుని కోపం మన మీద లేదు, దేవుని ప్రేమ అనమాట యేసుక్రీస్తు రక్తం. ఎందుకంటే దేవుడు తన కోపం అంతా కూడా యేసుక్రీస్తు మీద పెట్టామన్నమాట, శిలువ మరణం. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మిన మన మీదే దేవుని యొక్క ఓదార్పు ఉంది, దేవుని యొక్క కరుణ ఉంది, దేవుని యొక్క ప్రేమ ఉంది, దేవుని యొక్క దీవెన ఉంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? 2వ దినం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడవు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారము అయ్యును. కాబట్టి మనం భయపడే అవసరం లేదు. ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ నాట్ బి అఫ్రేడ్. కాబట్టి ఇప్పుడు దేశమైన యేసుక్రీస్తులో ఆధారపడే విషయంలో భయపడే అవసరం లేదు. మామూలు మనుషుల కాదు. స్తోత్రం. హల్లెలూయా. కొందరు మనుషులు ఆధారపడి
మీకు ఇబ్బంది వచ్చింది కాబట్టి మీరు భయపడతారేమో. కాబట్టి యేసుక్రీస్తు అలా కాదు. యేసుక్రీస్తు 100% పరిశుద్ధుడు, ప్రేమ, కరుణ, దయగలిగిన దేవుడు అనమాట, ఫెయిత్ఫుల్ అనమాట, 100% నమ్మవచ్చు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఐ విల్ ట్రస్ట్ ఇన్ హిమ్. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూస్తున్నది గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తులో ఆధారపడేమనమాట, టెస్ట్ చేసామన్నమాట. కాబట్టి మనం కూడా మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తులో టెస్ట్ చేయాలి, ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, రక్షణ బావి నుండి జీవజల నదులు ఎక్కువ మనం అనుభవిస్తాయి అనమాట. అదేవిధంగా మన ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు తప్పకుండా యేసులో బ్రతినంతకాలం పొంగి పొరుతాయి అనమాట. అదే పరిశుద్ధాత్మ నది మన పరలోకములో చేరినట్టు కూడా సహాయపడతాయి అనమాట. ఈ భూమిలో మనకు సంతోషం, సమాధానం, దీవెనలు ఎన్నో విషయాలు జరుగుతాయి. అది మాత్రం కాకుండా పరలోకములో కూడా మన చేరినట్టు అదే పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా సహాయం చేస్తాడు. కాబట్టి రాయబడింది, ద లార్డ్ గాడ్ ఈస్ మై స్ట్రెంగ్త్ అండ్ మై సాంగ్, హీ హాస్ గివెన్ మీ విక్టరీ. కాబట్టి మన దేవుడు మనకు విక్టరీ ఇచ్చే దేవుడు అనమాట. ఓటం కాదు, మనకు విక్టరీ, జయం అనుగ్రహించే దేవుడు. ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు జయించాడు. ఇప్పుడు ఆ ప్రభువులో ఆధారపడుతున్నప్పుడు మనకు కూడా జయమే. హల్లెలూయా. కాబట్టి మనం కూడా జయం. కాబట్టి మనకు జయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? 4వ వచనం అమ్మ చదవండి. 4వ వచనం, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఎస్, అంతే. కాబట్టి మనం ఏం చేస్తాం? జయంతో మనం ఏం చేస్తాం? జయ గీతాలు పాడతాయి, పరిశుద్ధాత్మతో నింపబడి. అదే మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మీయ గీతాలు అంటే పాటలు పాడితే ఆరాధన, స్తుతి గీతాలు, ఆరాధన, వర్షిప్, ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధన చేసి స్తుతించే వ్యక్తిగా, ప్రభు గురించి మాట్లాడే వ్యక్తిగా, ప్రభు ప్రేమ గురించి వెళుతున్న చోట్ల అంతా మాట్లాడుతాయి అనమాట. ఇప్పుడు మన ఎవరైతే మన బైబిల్లో రాయబడింది, మన హృదయంలో ఏదైతే ఎక్కువ ప్రభావం చేస్తో అది మనం ఎక్కువ మాట్లాడతాం. ఇప్పుడు ప్రభు మన హృదయాన్ని ఎక్కువ ప్రభావం చేసినప్పుడు మనం లైఫ్ లో అంటే బ్రతినంతకాలం యేసుక్రీస్తు గురించి మాట్లాడతాం. నోరు తెలిసిన మనం మాటలంతా ప్రభు గురించి అంటే దైవజ్ఞానంతో దేవుడు మనలో నింపుతాడు. దేవుని చిత్తానుసరమైన మాటలు మన ఆత్మ నుండి మాటలుగా పొంగి పొరులుతాయి అనమాట. అదే మాటలు వినిన వారికి జీవమాత్మలాగా మార్చబడతాయి అనమాట. అదే మాటలు వినిన వారికి, రిసీవ్ చేసిన వారికి స్వస్థత గాని, సమాధానం గాని, సంతోషం గాని, విడుదల గాని, ఆశీర్వాదం అనమాట. కాబట్టి అది ప్రియులారా ప్రభు కోరుతుంది. కాబట్టి దేవుడు కోరుతుంది మనం ఎలాగుండాలి. ఆ వాక్యం చదివి ప్రియులారా మనం ముడిస్తాం. 58వ అధ్యాయం 11వ వచనం మనం మొదటిగా చదివిన వచనం, 58వ అధ్యాయము 11వ వచనం, 58వ అధ్యాయము 11వ వచనం చదివి ప్రియులారా మనం ముడిస్తాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు పట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండేదవు. ఆమేన్. ఇప్పుడు దేవుని చిత్తం అదనమాట. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలు మన ఆత్మ నుండి ప్రవహించాలి. కాబట్టి మనం తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. ఏదైనా గాయపరచబడిన, ఇన్సల్ట్ చేయబడిన పరిస్థితుల్లో తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. కోపం పగ చేయదు, లోపల దాచిపెట్టవద్దు అనమాట. అసూయ దాచిపెట్టవద్దు. ఒకవేళ ఉంటే నదులు ప్రవాహం తగ్గిపోతాయి అనమాట. కాబట్టి తప్పుడు నిర్ణయాలు చేయవద్దు, మంచి నిర్ణయాలు చేయాలి. యేసుక్రీస్తు మాట అనమాట, క్షమించాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ద్వారా యేసులో ఆధారపడాలి. యేసు తప్పకుండా గాయాలు స్వస్థపడతాడు. నలిగిన హృదయం స్వస్థపరిచేదని అభిషేకం ద్వారా మనం ప్రాణం స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఇద్దరు గాయాలు స్వస్థపరిచినట్టు దేవుడు అభిషేకం నుండి అనేకులను స్వస్థపరిచినట్టు కూడా దేవుడు ప్రియులారా మనం తప్పకుండా వాడతారు. ఈవెన్ మనకు హాని చేసిన వారు కూడా దీవించండి, వారు గాయాలు కూడా స్వస్థపరిచినట్టు దేవుడు తప్పకుండా మనల్ని వాడతారు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా హోలీ స్పిరిట్ దేవా, మిమ్మల్ని దుఃఖపరచకుండా దేవా అలాంటి కృప దేవా మాకు దయచేయము. ఒకవేళ హోలీ స్పిరిట్ దేవా మిమ్మల్ని దుఃఖపరిచిన మాటలు తండ్రి దేవా, దైవజనులు, దైవజనాలు, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా చెప్పిన ప్రతి మాటలు ప్రభు క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు రక్తం ఇచ్చుకున్న, మీ రక్తం ద్వారా కడిగబడిన, నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడిన తండ్రి యేసే మీ బిడ్డలకు వ్యతిరేకంగా చెప్పిన ప్రతి మాటలు దేవా మేము తెలిసి గాని తెలియక గాని, కోపంతో గాని, ఆవేశంతో గాని, మిస్అండర్స్టాండింగ్ వలన గాని చెప్పిన ప్రతి మాటలు ప్రభు క్షమించమని, దేవ పావాలు ఒప్పుకున్న తండ్రి దేవ క్షమించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ మీ రక్తం ద్వారా అందరితో దేవ క్షమించు, నాతో మా అందరితో దేవ క్షమించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవ మిమ్మల్ని దుఃఖపరచకుండా బ్రదే కృప అభిషేకం యేసే మాకు అందరికీ దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. గాయాలు కట్టేవారుగా తండ్రి మమ్మల్ని అభిషేకించి చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. దేవా సంఘాన్ని పాడు చేస్తున్నట్టు దేవ రాజ్యాన్ని
పాడి చేసినట్టు మాటలు చెప్పి ఉండే, బహిరంగంగా రహస్యంగా చెప్పి ఉండే ప్రభు క్షమించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ సంఘం కట్టబడినట్టు, దేవా మీ రాజ్య వ్యాప్తికు మేలుగరంగా ఉన్న మాటలు మాత్రం, క్రియలు మాత్రం దేవా మేమందరం చేసినట్టు అలాంటి కృప అభిషేకంతో మమ్మల్ని ఉదయగాల నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా అనేక సంఘాలు కట్టబడేవారుగా తండ్రి మమ్మల్ని అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా అనేక సంఘాలను బలపరిచేవారుగా తండ్రి, అనేక దేవుజండు దేవుదలను బలపరిచేవారుగా మమ్మల్ని అభిషేకించి మీ కాలంలో నిలబెట్టమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. పోలీసు దేవా మీ అభిషేకంతో నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మేము బ్రదనంత కాలం తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మ నుండి యేసునామములో అధికంగా ప్రవేశించినాకని ప్రార్థనిస్తున్నాం. దానికి వ్యతిరేకమైన ప్రతి ఆడంగాలు అడ్డు యేసు నామ యేసు రక్తం ద్వారా అది లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. పోలీసు దేవా విడిపించమని ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరు నువ్వు దాని అభిషేకంతో నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. పోలీసు ఫిల్ దేవా అభిషేకించి ప్రతి ఒక్కరును గొప్ప దావీదుని అభిషేకించి లీడర్ గా మార్చినట్టు తండ్రి ప్రతి ఒక్కరును తండ్రి గొప్ప నాయకులుగా అభిషేకించి దేవా మీ చిత్తానుసరంగా లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి అనేక నాయకులను లేవనెత్తినట్టు అలాంటి కృప తండ్రి మాకు అదేగా పోలీసు ఫిల్ దేవా నింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహిబన సిహ ఆరాధన తండ్రి మాకంటే ఎక్కువ ఇంకా ఇద్దరు వాడబడుతున్నప్పుడు తండ్రి అది చూసుకొని ఆనందించే ప్రభా తండ్రి హృదయం, దేవా తల్లి హృదయం, తండ్రి హృదయం వేసే మాకు దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే బనాసే అలాంటి ఆత్మీయ ఎదుగుదల దేవా మాకు అదేగా హోలీ స్పిరిట్ దేవా దయచేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మా రాష్ట్రం, దేశం అంతా కూడా తండ్రి మీ ప్రేమతో నింపబడినట్టు అందరం రక్షణ పొందినట్టు హోలీ స్పిరిట్ బలమైన ఉత్సవం దేవా మీరు దయచేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లోతు నుండి దేవా హల్లెలూయా సంతోషంతో దేవా లోతు తండ్రి పరిశుద్ధాత్మ నుండి ఆమె పానం చేసినట్టు హోలీ స్పిరిట్ నుండి దేవ పానం చేసినట్టు పరిశుద్ధాత్మ ప్రవహించే అనుభవం మాకందరికీ అదే కదా లోతైన అనుభవంలోనికి హోలీ స్పిరిట్ దేవా నడిపించమని ప్రార్థనిస్తున్నాము. దేవా కుడి వేసిన అందరూ పెరుగు దీవిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ పిల్లోడు దేవా మీ నదులు సమర్థి ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం. దేవా వారి యొక్క ప్రతి ప్రార్థనలకు యేసునామములో జవాబు వచ్చినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ రక్తం కింద మమ్మల్ని అభయిస్తున్నాం. అలాగే మీరు అక్కడలో మేమందరూ ఎత్తబడిన గుంపులుండే కృపదేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. మహిమగనద మీకే అభయిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.